ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా సుమ్నమ్మకి ఇలాంటివి ఇంట్రెస్టే కదా అల్లుడు. ఎందుకు మావయ్య బురదలో రాయి వేసుకోవడం? ముగ్గురు ఏం చేస్తున్నారో మరి. ఎవరైనా వస్తారేమో అని తలుపు దగ్గర నిల్చున్నాను. ఇప్పటి వరకు నీకు దొరకనే లేదు. దాన్ని ఎలా వెతికి పట్టొచ్చో మీకు తెలుసని చెప్పారు కదత్తయ్య. ఈ గదిలో లేకపోతే అప్పుడు చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. రే, దీన్నెందుకు తీసుకొచ్చావురా? కొబ్బరికాయ కోసం. మేము వెతుకుతుంటేనే కనిపించి చావటం లేదు. పానకంలో పుడకలా ఈ పిల్లెందుకు మధ్యలో? ఇందాక టెంకాయని పావనమూర్తి మావయ్య పట్టుకోలేకపోయాడు. అప్పుడు పట్టుకున్నదెవరు? గాయత్రి. ఇప్పుడు కూడా ఈ పిల్లే వెతికి పెడుతుంది అనిపించింది. ఆ పాప, నువ్వెళ్ళు, వెళ్ళి టెంకాయ పట్టుకురా, సరేనా? వెళ్ళు. వెళ్తుంది చూడు మమ్మీ, వెళ్తుంది వెళ్తుంది. అరే, పెద్దబాబు గారు అన్నట్టు ఈ పిల్ల తీయగలిగింది అత్తయ్య. ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుందన్నట్టు ఎలా చూస్తుందో చూడండి. మమ్మీ, ఎప్పుడైనా నేను తెలివైన వాళ్ళని ఒప్పుకుంటారా? వై నాట్? ఆ సంచి తీసుకొని ఆ కొబ్బరికాయను బయటికి తీ. అలాగే మమ్మీ. అమ్మ గాయత్రి, ఆ కొబ్బరికాయ సంచిలా ఇవ్వు తల్లి. నా బంగారు కొండవి కదా, దామదా ఇస్తుంది చూడండి. గాయత్రి, ఆ కొబ్బరికాయలా ఇవ్వమ్మా, నా బంగారు తల్లి. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. చూసావా? తొందరగా తీరా. రే, అయ్యో పోతుంది. రే రే రే, ఆ టెంకాయను పట్టుకోండి, వెళ్ళిపోతోంది. అందులో వజ్రాలున్నాయంటున్నారు. దాన్ని పట్టుకుని ఇక్కడ పగలగొట్టండి బావగారు. అందులో నా ఒక్కడికే వాటా వస్తుందా? మీకు కూడా వస్తుంది కదా, మీరు కూడా వెళ్ళి పట్టుకోండి. పద, పట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.